తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపర్చిన తండు రాధికా నరసింహగౌడ్ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ అన్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి తండు రాధికా నరసింహగౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ బలపర్చిన తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని సైదుబాయిగూడెం, పాతబజార్, ఏసీ కాలనీ, బీసీ కాలనీ, నూకలవారిగూడెం బస్టాండ్ సెంటర్లలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్, తండు శ్రీదేవిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేసి తండు రాధికా నరసింహగౌడ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ తమకు అండగా నిలిచిన మహిళా లోకానికి ధన్యవాదాలు తెలిపారు. మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుందని, వారు తమ చైతన్యాన్ని తమ పట్ల చూపించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు గతంలో సేవ చేసింది తామేనని, తమ సేవను గుర్తించి తమ అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ను ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు. ప్రజలకు గతంలో సేవ చేసింది తామేనని, భవిష్యత్తులో కూడా తామే సేవ చేస్తామని చెప్పారు. తన జీవితంలో ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదని, అందరినీ కలుపుకొని పోతూ తిప్పర్తి గ్రామ పంచాయతీని అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేశానని చెప్పారు. పేదల అంత్యక్రియలు, పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆలయాల నిర్మాణానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం చేశానని చెప్పారు. తమ సేవా కార్యక్రమాలు, తమ అభివృద్ధిని గమనించి తండు రాధికా నరసింహగౌడ్ కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తిప్పర్తి మండల మాజీ అధ్యక్షుడు సిరిసవాడ సైదులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య, కొమ్ముగిరి, జాకటి బాలరాజు, మాడపల్లి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరకోని శ్రీనివాస్, ఊదరి నవీన్, ఉయ్యాల జానయ్య, వెలుగుపల్లి శ్రీనివాస్, గుండు రవి, ఉయ్యాల శంకర్, పోలకోని వెంకన్న, చెరుకుపల్లి సురేందర్, ఏసబోయిన కృష్ణారావు, జీడిపల్లి శిరీష, జీవన్ రెడ్డి, పోలకోని సాలయ్య, గుండు సంతు, మాజీ ఉప సర్పంచ్ గుండె నాగరాజు, గుండెబోయిన రామచంద్రం, గుండెబోయిన సైదులు, బైరు రమణ, సంజీవ, నూకల సత్యనారాయణ, నూకల భిక్షం, నూకల ముదిరాజ్, రావుల రమేష్, రావుల రాజు, లింగపల్లి నరేష్, నాచనపోయిన వెంకటేష్, లింగంపల్లి ఏడుకొండలు, సోమనపోయిన నాగరాజు, కోటపల్లి జవాన్య, గుండెబోయిన శ్రీనివాస్, గంగనబోయిన శ్రీనివాస్, నీలం నాగరాజు, నూకల సురేష్, గుండెబోయిన తిరుమలేష్, రొట్టెల అంజయ్య, గుండు వెంకటేశ్వర్లు, పోలకుని సాలయ్య, పోలకుని సత్తయ్య, కాసాని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. తండు రాధికా నరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కత్తెర గుర్తుకే మన ఓటు, ఓటేద్దాం, ఓటేద్దాం. కత్తెర గుర్తుకు ఓటేద్దాం. తండు రాధికా నరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కత్తెర గుర్తుకే మన ఓటు, ఓటేద్దాం, ఓటేద్దాం. కత్తెర గుర్తుకు ఓటేద్దాం. తండు కత్తెర గుర్తుకే మనోటు, కత్తెర గుర్తుకే మనోటు, గుర్తు గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా నా అక్క చెల్లెళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మహిళల చైతన్యం మామూలుగా ఉండదు. ఆ చైతన్యాన్ని మీరు మా మీద చూపిస్తున్నారు. మీ మీద మేము అంతకంటే ఎక్కువ చూపిస్తాం. మీరు ఎక్కువ చేపిస్తే ఇప్పటికే లేట్ అయింది. మీరందరూ కూడా కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకే మన గుర్తేంది. ఒక్కసారి చేయి లేపండి, కత్తెర గుర్తు కోటేస్తూ ఎవరన్నా
సంవత్సరం ఇంకా 2 రోజులు చేస్తాం కదా, ఖచ్చితంగా మీ మీద మాకు నమ్మకం ఉన్నది. ఎప్పుడు మేమే ఉంటాం, మీకు సేవ చేస్తాం. గతంలో మనం మేమే సేవ చేసినాం. మరి అన్ని గుర్తుంచుకొని మరి నా అక్క చెల్లెళ్ళు విస్మించను, మీరు ఎదుర్కోవద్దు. మీ యొక్క మన రేపు కూడా ఎందుకంటే ఉత్సాహంగా రోజు రోజు జరుగుతున్నది. ఈ ఉత్సాహాన్ని చూపించి మరి లాస్ట్ 11వ తారీఖు నాడు కూడా 1 ఓటు మీకు 2 ఓట్లు తయారు చేసి గత మెజార్టీ తీసుకొచ్చి మరి ఆ ఘనత, ఆ విజయం మీదే, మాది కాదు. ఆ విజయం మీదే. ఖచ్చితంగా మా ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ నా యొక్క కత్తెర గుర్తుకు మీరందరూ కలిసి, ఇది నా కత్తెర గుర్తు కాదు, మీ కత్తెర గుర్తు, నా కత్తెర గుర్తు, మన కత్తెర గుర్తు. కాబట్టి నాకంటే ఎక్కువ బాధ్యత మీరే తీసుకొని కత్తెర గుర్తు మనదే గుర్తు అంటే కత్తెర గుర్తు అని మీరే చెప్పాలి నాకన్నా ముందే. ఎందుకంటే సర్పంచ్ మీరు కాదు, మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీతోటి నేను మిమ్మల్ని ఎట్లా ఓట్లాడుకుంటున్నా, నేను ఎట్లా మాట్లాడుతున్నా, అవుతుందో లేదేమో అంటున్నారు, మరి ఎట్లా అనుకుంటున్నారు, మీరు మాకు ఎట్లా ఆశీర్వాదిస్తున్నారు, మీరు ఎట్లా ఆడిస్తున్నారు, మీ కళ్ళల్లోనే నాకు అవబడుతుంది. నేను ప్రతి ఒక్కరిని చూస్తుంటే అయ్యా నువ్వు మాస్టర్ సారి చాలా ఇది ఇబ్బంది పడి ఓడిపోయినావు, ఈసారి కంపల్సరీ మాటిస్తున్నావు, నువ్వు తిరగయ్యా, ఒక్క ఇంటికి నువ్వు 5 సార్లు తిరుగుతున్నావు, ఎందుకు వద్దని నాకంటే ముందే వాళ్ళే బాధపడుతుంది చెప్తున్నారు. అయినా కూడా ఇంకా తిరుగుతా, ఇంకా మీ ఇంట్లో ఉంటా, మీ దగ్గర ఉంటా. అవసరమైతే ఈ 3 రోజులు మీ ఇళ్ళనే అన్నం తిని అక్కడనే పడుకుంటా. నిజమా నేను చెప్పేది, నిజమా కాదా నేను చెప్పాను. అదేవిధంగా నేను సర్పంచ్ మెజారిటీలో గెలిచిన తర్వాత మీ అందరి మధ్యలో ఉండి మీ యొక్క ప్రతి వార్డులో ఇప్పుడే తీసుకుంటున్నా, ఎక్కడెక్కడ సమస్య ఉన్నాయంటే ఒక లిస్టు కూడా తయారు చేస్తున్నా. మళ్ళా గెలిచిన తర్వాత ఇదే విధంగా ఒక రోజు వెళ్దాం, ప్రతి వార్డు తిరుగుదాం, ఏ వార్డులో ఏ సమస్య ఉంది, ఏముంది అని మనందరం కలిసి ఎవరెవరైతే ఈ అక్క చెల్లెళ్ళు అందరూ ఒక రోజు ఏమన్నా మనం 2000 మందితో తిరుగుదాం, ఎక్కడ సమస్యతో తెలుసుకొని నేను చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఎక్కడ అదే గెలిచినా ఓడిపోయినా ఎప్పుడైనా మీ మధ్యలో ఉన్నాం. లాస్ట్ టైం ఓడిపోయినా మీ మధ్యలో ఉన్నా లేదా, ఏ రోజు కూడా ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా కూడా నేను వచ్చి చేసిన. కాబట్టి మీరు ఎటువంటి వాళ్ళు చెప్పే మాయ మాటలకు నమ్మొద్దు. ఆయన ఏదో హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నాడు, నేను ఎప్పుడన్నా మీరు ఫోన్ చేయగానే ఎంత గంటలు ఉంటాను, నాకెక్కడ ముందే మీకన్నా ముందే నేను వచ్చింటున్నా. ఏ బాధన్నా ఇప్పుడు వస్తా 20 నుంచి అట్లా వస్తా. నేను హైదరాబాద్ ఉన్నానంటే నేను హైదరాబాద్ వ్యాపారం కొరపోయినా. లాస్ట్ సంవత్సరం 5 ఏళ్ళకి 40 లక్షలు పోగొట్టుకున్నా, అక్కడ కష్టపడి బతికి సంపాదించుకుంటున్నా. అది తెచ్చి మనకే మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, మా కుటుంబ సభ్యులకు పెడుతున్నా. ఆ సంపాదన కూడా నాకు అవసరం లేదు. ఆ వచ్చిన సంపాదించిన రూపాయి కూడా మా కుటుంబ సభ్యులకి పెట్టుకుంటున్నా. నేను ఎవరి సొమ్ము ఎవరి కాడ అడుకోపోయి ఆయన కాడ ఈయన కాడ అడుకొచ్చి నేను ఇవ్వట్లేదు. అవతల వాళ్ళు ఏడాడుకుంటారో ఏం పెడుతున్నారో అందరికీ తెలుసు. నేను అర్థం అనుకుంటా. నేను రూపాయి పొద్దుగాల 5ంటికి వేసి రాత్రి 12 వరకు నేను హోటల్లో పని చేసుకుంటూ, హోటల్లో చూసుకుంటూ, ఇక్కడ వచ్చిన చాలా మంది నా హోటల్లో చూసారు. ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నా నా హోటల్లో వెళ్ళుకుంటూ నేను రూపాయి కష్టపడి తెచ్చిన డబ్బుని నా అక్క చెల్లెలు, నా కుటుంబ సభ్యులకు నేను ఇచ్చుకుంటున్న తప్ప ఎక్కడ అనుకోలేదు. కాబట్టి ఇదంతా మన సొమ్మే, ఇదంతా ఎవరిది? మనందరం కష్టపడ్డ సొమ్మే. మీరు తింటుంటే నాకు సంతోషం ఉంది. నిన్న 800 మంది వచ్చారు, ఇలా 1200 మంది వచ్చారు. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా మీకు భోజనాలు పెట్టిస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. నేను భోజనాలకు మీకు పెట్టడానికి వెనకాడను. రేపు కూడా ఇదే విధంగా ఎక్కడున్నా తిరగపోయినా వచ్చి భోజనానికి అందరికీ రండి. మీరు ఈ ఎలక్షన్ దాకా మీరు ఇక్కడే తినండి, ఓకేనా? ఇంకొకటి ముఖ్యమైన విషయం అంటే మీకు ఒక్కడ కూడా ఏదైనా ఇల్లు విషయంలో తేడా వచ్చింది, మీ ఇల్లు పోయిందంటే ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల రూపాయలు నేను ఇస్తా, నేను మాటిస్తున్నా. ఎందుకంటుందంటే ఆ ఇల్లు ఇచ్చింది వాళ్ళ సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎవరి ఇల్లు పోయినా మీకు ప్రామిస్ చేస్తున్నా 5 లక్షల రూపాయలు మేము
మా అన్నదమ్ములను కలిసి మా యొక్క ట్రస్ట్ ద్వారా మీకు ఇస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. మీరు ఎవరు భయపడద్దు. మా జాగ్రత్తగా ఇల్లులో కూడా మా దగ్గరికి వచ్చి కలవండి. రేపటి నుంచి ఇదే కట్టుగా ఉండి మనం ఎలక్షన్ వరకు ఉండి 3000 ఓట్లని మనం టార్గెట్ చేసుకొని మనం మొత్తం కూడా ఒకే విధంగా చేసుకొని 1000 ఓట్ల మీద తెలుస్తున్నామని మీరు అందరూ హామీ ఇస్తున్నట్టే గట్టిగా చప్పట్లు కొట్టి ముగిస్తున్నాం.